మేడం చివరిగా చూసుకుంటే కొంతమంది ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక వచ్చే భార్య ఎంతమందితో తిరిగిందో, ఎంతమందితో ఎఫ్ఐఆర్ లో ఉందో అంటూ కూడా భయపడుతున్నాం అంటూ కూడా కొంతమంది రీల్స్ చేస్తున్నారు. చివరిగా దీని మీద మీ అభిప్రాయం? సేమ్ ఇప్పుడు చెప్పిన సమాధానం ఇదే. అంత భయపడే స్థితికి మగవాళ్ళే కదా తెచ్చారు. పెళ్లిగాని ఆడపిల్లని ఎందుకు టచ్ చేస్తున్నారు మీరు? పెళ్లిగాని ఆడపిల్లతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? శారీరక సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? తప్పెవరిది? మగాడిది. అరే ఒక ఆడపిల్లని పెళ్లి కాకుండా మనం టచ్ చేయకూడదు అనేటటువంటి ఇంకిత జ్ఞానం మీ మగాళ్ళలో మీరు నీతి జాతిని ఎందుకు పెట్టుకోరు? మీలో మీకు నియమాలు లేవు, మీరు నియమాలు పాటించరు. మళ్ళీ ఈ భయపడేవాడు కూడా ఎంత ఒకళ్ళో ఇద్దరే ఫ్రెండ్షిప్లు చేసుకొని ఒకరితో ఇద్దరితో ఎంజాయ్ చేసి ఉంటాడు ఈ ప్రబుద్ధుడు. అందుకే వాడు భయపడుతున్నాడు. నువ్వు కంట్రోల్లో ఉన్నావా? అలాగే నీ ఫ్రెండ్ తిరిగింది ఎవరితో? నీ ఫ్రెండ్స్తో కాదా? అంటే నీ జాతితో కాదా? సంస్కరణ ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి మిస్టర్? మీ దగ్గర జరగాలి. మీలో నీతి ఉండాలి, మీలో నిజాయితీ ఉండాలి. ఎంతసేపు మగవాడండి ఆడదాన్ని చూడంగానే పడిపోతాడండి అనంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి ఒక అల్పజీవిది మరి ఇవాళ నువ్వు బలవుతున్నానని ఆడవడంలో ఏమన్నా అర్థం ఉందా? చెప్పమ్మా. అవును. సంస్కరణ ఎక్కడ జరగాలి? రండి కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఎవరెవరికి భయాలున్నా భయాలన్నీ క్లియర్ చేద్దాం. అటు ఆడపిల్లల్ని పెడదాం, ఇటు మగపిల్లల్ని పెడదాం. వాళ్ళ భయాలేంటో అడుగుదాం, వీళ్ళ భయాలేంటో అడుగుదాం. వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఏంటో అడుగుదాం, వీళ్ళ యొక్క పరిధులేంటో అడుగుదాం, మాట్లాడదాం. ఈ మాట్లాడడం మానేసి కొట్లాడుకుని ఎవరికాడు రీల్స్ చేసుకొని పెట్టుకుంటే దానికి ఎంతవరకు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు రావాలి? యూత్ మీరే రావాలిమ్మా. మీ చేతిలోనే ఉన్నాయి మీ జీవితాలు, మీ చేతిలో ఉన్నాయి మీ పెళ్ళిళ్ళు, ఎవరి చేతుల్లో లేవు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఎందుకో చెప్పనా మిమ్మల్ని మీరు సంస్కరించుకోమంటున్నానో మిస్టర్? సతీ సహగమనాలు జరిగినప్పుడు మేమే ఎదిరించాం, మా స్థితిని మేమే ఎదిరించి దాటాం. బాల్య వివాహాలని మేమే తిరస్కరించి విప్లవాలు లేపాం. కన్యాశుల్కాలని మేమే ఎదిరించుకొని మా స్థితిని చక్కదిద్దుకున్నాం. వరకట్నాలని ఎదిరించి 498A చట్టాన్ని తెచ్చుకున్నాం. కానీ వాటన్నిటినీ కూడా దుర్వినియోగం చేసేటట్టు ఆడదాని చేత దుర్వినియోగం చేయించబడుతున్నది మీ మగవాళ్లే 200%. అండర్స్టాండ్ మేడం? చూసుకోవచ్చు, ఇంకా కొన్ని దారుణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే భార్య తప్పు చేస్తే భర్త సరిదిద్దాలి, భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దాలి. అలాంటిది పోయి డబ్బుల కోసం భార్యని తన వీడియోలు అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం అనేది అసలు ఎలా చూడొచ్చు అండి? ఇప్పుడు వీళ్ళని ఆ ప్రశ్నని కూడా అసలు ఆడవాళ్ళు చంపేస్తున్నారు, ఆడవాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు. కొంతమంది మగపిల్లలు కూడా వీడియోలు చేస్తున్నారు నాయన, యూట్యూబర్స్. వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఆడవాళ్ళు ఇలాగా ఆడవాళ్ళు అలాగా జోకులు వేస్తున్నారు, ఏమో చేస్తున్నారు. జాగ్రత్త రోయ్. ఆడపిల్ల ఎంత అణిగి ఉంటుందో ఒక్కసారి అది దాన్ని ఏమంటారు, బ్లాస్ట్ అయ్యే ఆ పిన్ తీస్తే గనక బాంబు బ్లాస్ట్ అవుతుంది చూసావా? ల్యాండ్ మైన్ లాంటిది. జాగ్రత్త. ఎప్పుడు కూడా కీ ఓపెన్ చేయకండి. ఆ శక్తి అనేటటువంటి కీ ఓపెన్ చేశారో మొక్కలు అవుతారు, తునకలు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడపిల్లని గౌరవించండి. మనం మాట్లాడుకుంటున్నాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే అర్థం ఏంట్రా అంటే, పూలు తీసుకొని జల్లు, పసుపు తీసుకొని జల్లు, బొట్లు పెట్టు, లేకపోతే ప్రసాదాలు పెట్టు, హారతులు ఇవ్వు కాదు. ఆడదాన్ని గౌరవించాలి. తన యొక్క స్థితి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని గౌరవించాలి, ఆ శక్తిని పూజించాలి. పూజించడం అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అణచివేతకి గురి చేశారు ఇన్ని సంవత్సరాల మట్టి. ఎన్ని సంవత్సరాలని ఆడది అణుచుకుంటుంది రాబాయ్? ఇంకొక కొత్త స్లోగన్ చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. ఆడది ఇలా ఉంటది కాబట్టి మొదటి నుంచి అణిచివేశారని. చెప్పు తెగుద్ది. మీరు అణిచివేసినన్నాళ్ళు అణిచివేయబడిందిరా. కానీ తన శక్తి ఏంటో ఇప్పుడు మీకు చూపించింది. కానీ ఇప్పటికీ కూడా తను మీకు తల్లే, ఇప్పటికీ కూడా మీకు భార్య, ఇప్పటికీ కూడా తను మీకు బిడ్డేరా రాస్కెల్స్. గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, వాళ్ళే నేర్చుకోవాలి. అంతే. మగపిల్లల గురించి ఆలోచించాలి. ఒకప్పుడు స్త్రీశక్తిని మీరు ఎంత నిర్వీర్యం చేశారు, ఎంత దౌర్భాగ్యంలోకి నెట్టేశారు. ఇవాళ ఆ శక్తి బయటకు వస్తే భయపడుతున్నారు ఎందుకు? అంత శక్తి ఉన్న స్త్రీ తరతరాల నుంచి పడుతుంది ఇది. ఆ శక్తిని నమ్మండి, ఆ ఓర్పుని నమ్మండి, ఓర్పుని గౌరవించండి. మీరు ఇప్పుడు గౌరవించడం మానేశారు. తిరిగే వచ్చే చేసే అన్నారు, అది వస్తుంది, ఏం చేయాలో అది చేసిపోతుంది. చాలా ఇప్పటికైనా సరే మరి మగాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే ఇలాంటివి కొనసాగిస్తారా అని వాళ్ళ ఊహకే
వదిలేయాల్సిన పరిస్థితి మేడం. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.